ఇండియా అమెరికా మధ్య అతిపెద్ద వాణిజ్యం ఉంది. అదే $130 బిలియన్. అయితే ఈ వాణిజ్యం అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్, ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్. అంటే ఇండియాకి ఫేవర్గా ఉందన్నమాట. డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయం నచ్చట్లేదు. ముఖ్యంగా భారతదేశం ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతుంది. వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని కానీ, డైరీ సెక్టర్ని కానీ, ఆటోమొబైల్ సెక్టర్స్ని కానీ ఇండియా కాపాడుకుంటుంది. వాటన్నిటిని మేము ఇప్పుడు సహించబోము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. ఇండియాలో ఐపీఆర్ రూల్స్ టైటన్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన ఒత్తిడి తీసుకొస్తోంది. మన దేశంలో జనరిక్ మెడిసిన్స్ కోసం, ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్ కోసం, పేదలకి అవసరం కోసం మనం ఐపీఆర్ రూల్స్లో కొంత లీనియంట్గా ఉంటాం అనమాట. కానీ అమెరికా మాత్రం అమెరికా ఫార్మా ఇండస్ట్రీకి బెనిఫిట్ అవ్వాలంటే ఇండియాలో ఐపీఆర్ రూల్స్ లీనియంట్గా ఉండాల్సిందే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. అంతేకాదు భారతదేశంలో జిఎం మోడిఫైడ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో, సోయాబీన్స్ కావచ్చు, కార్న్ కావచ్చు, వాటన్నిటికి కూడా మనం పర్మిషన్స్ ఇవ్వాలంట. అంటే అమెరికా కార్న్ అమ్మాలన్నా, సోయా బీన్స్ అమ్మాలన్నా, ఏదైతే జన్యు మార్పిడి కార్న్ కానీ, సోయా బీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటికి కూడా ఇండియాలోకి ఈజీ ఎంట్రీ కావాలంట. ఇండియాలో వాటిని పండించాలంటేనే మన దగ్గర పర్మిషన్స్ దొరకవు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే కమిటీ ఉంటుంది. భారతదేశంలో పండించాలన్నా సరే బోల్డంత పర్మిషన్స్ తీసుకోవాల్సిందేనమాట. అటువంటిది అమెరికా నుంచి మనం ఈజీ రూట్లో జెనెటికల్లీ మోడిఫైడ్ సోయాబీన్, కార్న్ అవన్నీ ఇండియాకి రానివ్వాలంట. అది డొనాల్డ్ ట్రంప్ కోరిక అనమాట.